హాయ్, నేను మీ అన్నప్ప సార్ని. ఈ వీడియోలో మనం సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ని 2019 మార్చి రేపు జరగబోయేటటువంటి మండే ఎగ్జామ్లో దాన్ని మనం ఎలా డీల్ చేయాలి ఏంటనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మన పేపరు 3 సెక్షన్స్లో ఉంటుంది. మీకు తెలిసిందేను. సెక్షన్ 1 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. 1 to 10 నెంబర్స్ వైజ్గానే రాయాలి. ఇక్కడ మనకి ఏ చాయిస్ ఉండదు. అలాగే సెక్షన్ 2 11 to 18 8 క్వశ్చన్స్ ఇస్తారు. 2 చాయిస్ ఉంటుంది. 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఎస్ఏ క్వశ్చన్స్ సెక్షన్ 3 ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిలో మనం 2ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దీనిలో మనం ముందుగా సెక్షన్ 1 నుంచి మొదలు పెడదాం. సెక్షన్ 1లో ఇవి అన్నీ కూడా 10 క్వశ్చన్లు. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. దీనిలో ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఆప్టిక్స్ నుంచి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఆప్టిక్స్ చాప్టర్ నుంచి మయోపియా, హైపర్మెట్రోపియా, క్రిటికల్ యాంగిల్, ప్రిజం అంటే దీనిలో స్మాల్ యాంగిల్డ్ ప్రిజం. ఈ స్మాల్ యాంగిల్డ్ ప్రిజంకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్, యాంగిల్ ఆఫ్ ప్రిజం, స్మాల్ ప్రాబ్లం రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఎలక్ట్రిసిటీ నుంచి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎలక్ట్రిసిటీలో ఫస్ట్ చాప్టర్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఈ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ దాని మీద పాసిబిలిటీ ఉంటుంది అడగటానికి. అలాగే ఆ ఎలక్ట్రిసిటీలో అదే చాప్టర్లో మరలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మీద, ఇంటెన్సిటీ అట్ ఏ పాయింట్, అలాంటి చిన్న చిన్న వాటి మీద చిన్న ప్రాబ్లం క్రియేట్ చేయడానికైనా పాసిబిలిటీ ఉంటుంది. అలాగే సెకండ్ పొటెన్షియల్ కెపాసిటీ, ఆ టాపిక్ ద్వారా మనకి పొటెన్షియల్ మీద, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్ మీద 2 మార్క్స్ క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే కెపాసిటీలో సిరీసు, ప్యారలల్ కాంబినేషన్స్ మీద 2 మార్క్స్ ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ 2 మార్క్స్ వచ్చేటప్పటికి కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద ఉంటుంది. ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీలో కలర్ కోడ్ మీద క్రియేట్ చేయొచ్చు 2 మార్క్స్ క్వశ్చన్ని. లేదంటే దానిలో కొన్ని స్టాండర్డ్ మోడల్స్ ఉంటాయి, కిర్చాఫ్ లాస్, స్టేట్మెంట్లు అడగచ్చు. అలాగే పొటెన్షియోమీటర్, వోల్ట్ మీటర్, ఈ రెండింటి కంపారిజన్ ద్వారా 2 మార్క్స్ బిట్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. Like is it preferable to measure the potential difference between any 2 points in the circuit by voltmeter or potentiometer? ఇలాంటి క్వశ్చన్ ప్రీవియస్గా అడిగున్నారు. దీన్ని కూడా మీరు శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ బిట్ని మనం మ్యాగ్నెటిజం అండ్ మీటర్ ద్వారా చూడొచ్చు. ఈ చాప్టర్లో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, కర్వ్డ్ లైన్స్ మీద, అలాగే సమ్ మెటీరియల్స్ని డయానా, పారానా, ఫెర్రోనా కంపేర్ చేసేటటువంటి ప్రాసెస్లోను, అదేవిధంగా మ్యాగ్నెటిక్ డిక్లినేషను, మ్యాగ్నెటిక్ ఇంక్లినేషను ఇంకొంచెం ఎక్కువగా రావడానికి పాసిబిలిటీ ఉంది. అలాగే నెక్స్ట్ బిట్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి బయట్స్ సవర్ట్స్లా, ఆంపియర్ సర్క్యూటల్లా, అలాగే ఫోర్స్ బిట్వీన్ 2 స్ట్రైట్ ప్యారలల్ కరెంట్ క్యారీ కండక్టర్స్ చిన్న ప్రాబ్లమాటిక్గా అడగచ్చు. అలాగే రెగ్యులర్గా అడుగుతున్నటువంటి అమ్మీటరు, వోల్ట్ మీటరు డెఫినేషన్స్, అమ్మీటరు, వోల్ట్ మీటరు డిఫరెన్సెస్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే నెక్స్ట్ బిట్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా చూడొచ్చు. ఇక్కడ సెల్ఫ్ ఇండక్షన్ చిన్న ప్రాబ్లం లాగా క్రియేట్ చేసి అడగటానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఇండక్షన్ మీద,
ఎడ్డీ కరెంట్స్ అనేటటువంటిది 4 మార్క్స్ గాను రావచ్చు. ఎడ్డీ కరెంట్స్ యూజెస్ ఎనీ 2 అన్నప్పుడు 2 మార్క్స్ గాను రావచ్చు. కాబట్టి ఇక్కడ వెరీ షార్ట్గా చూసుకోవచ్చు. ఎడ్డీ కరెంట్స్ని 4 మార్క్స్ గాను చూసుకోవచ్చు. అదేవిధంగా మన ఏసీ చాప్టర్ ద్వారా మనం ఇంకొక 2 మార్క్స్ని చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్, వర్కింగ్, స్టెప్ అప్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, వీటి మీద చిన్న ప్రాబ్లం కూడా క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. పొటెన్షియల్ వర్సెస్ నెంబర్ ఆఫ్ టర్న్స్, పొటెన్షియల్ వర్సెస్ కరెంటు వర్సెస్ నెంబర్ ఆఫ్ టర్న్స్, వీటి మీద చిన్న మోడల్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అలాగే నెక్స్ట్ 2 మార్క్స్ మనం డ్యూయల్ నేచర్ ఈ చాప్టర్ ద్వారా చూసుకోవచ్చు. ఇక్కడ మ్యాక్సిమం స్టేట్మెంట్లే ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. వాట్ ఈజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, వాట్ ఈజ్ వర్క్ ఫంక్షన్, వాట్ ఈజ్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్, వాట్ ఈజ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, వీటితో పాటుగా డి బ్రోలీ వేవ్ లెంత్, ఇది చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ డి బ్రోలీ వేవ్ లెంత్ మీద ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. ఆ నెక్స్ట్ మనం 2 మార్క్స్ని న్యూక్లియర్ ఫిజిక్స్లో చూడొచ్చు. ఇక్కడ మ్యాక్సిమం ఎస్ఏ పడుతుంది. ఎస్ఏ పడని పక్షంలో 2 మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ 2 మార్క్స్లో బైండింగ్ ఎనర్జీ, మాస్ డిఫెక్ట్, వాటి రిలేషన్స్, అలాగే న్యూక్లియర్ ఫ్యూజను, చిన్న చిన్న డిఫరెన్సెస్, న్యూట్రాన్ డిస్కవరీ, ఆ డిస్కవరీలో చివరిలో న్యూట్రాన్ ప్రాపర్టీస్ ఉంటాయండి, ప్రాపర్టీస్ ఆఫ్ న్యూట్రాన్స్ అని, ఆ ప్రాపర్టీస్ ఆఫ్ న్యూట్రాన్స్ని 2 మార్క్స్ అడగచ్చు. అలాగే న్యూక్లియర్ ఫిషన్ డెఫినేషను, ఫ్యూజన్ డెఫినేషను విత్ ఎగ్జాంపుల్తో 2 మార్క్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే నెక్స్ట్ బిట్ని మనం సెమీ కండక్టర్ డివైసెస్లో చూస్తాం. ఈ సెమీ కండక్టర్ డివైసెస్లో కూడా మ్యాక్సిమం పీ టైపు, ఎన్ టైపు సెమీ కండక్టర్స్, లేబుల్డ్ డయాగ్రామ్స్ అడగడానికి మెజారిటీ పాసిబిలిటీ ఉంది. అలాగే పీ టైపు, ఎన్ టైపు సెమీ కండక్టర్స్లో మ్యాక్సిమం, అలాగే మినిమం ఛార్జ్ క్యారియర్స్ లేబుల్స్ అడగచ్చు. అలాగే జీనా డయోడ్ నుంచి 2 మార్క్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఫార్వర్డ్ బయాస్లో యూజ్ చేస్తామా, దాన్ని రివర్స్ బయాస్లో యూజ్ చేయాలా అనేటటువంటిది ఐడియా ఉండాలి. ఇస్ ఏ హెవీలీ డోప్డ్ పీ ఇంజెక్షన్ డయోడ్ యూజ్డ్ ఇన్ రివర్స్ బయాస్ కండిషన్ అనేటటువంటిది క్లియర్గా రాయాలి. అలాగే నెక్స్ట్ నాండ్, నార్ గేట్స్ యూనివర్సల్ గేట్స్గా మనం చెప్తాం, అక్కడ బిట్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. అలాగే అండ్ గేటు, ఆర్ గేటు ట్రూత్ టేబుల్స్ని కూడా అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే చివరిగా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్ ప్రొడక్షను, వాటి ఇంపార్టెన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్లో మాడ్యులేషను, డిమాడ్యులేషను, ప్లస్ అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్ ప్రాసెస్లు, డిఫరెంట్ కమ్యూనికేషన్ ప్రాసెస్ల మీద చిన్న డైరెక్ట్ మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి ఉన్నటువంటి క్వశ్చన్లు అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. దీని ద్వారా మనం సెక్షన్ 1 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని 20 మార్క్స్ని నీట్గా కంప్లీట్ చేయగలుగుతాం. నెక్స్ట్ సెక్షన్ 2 4 మార్క్స్ క్వశ్చన్స్ విషయానికి వస్తే దానిలో మనం ఫస్ట్ క్వశ్చన్గా ఆప్టిక్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఆప్టిక్స్లో సింపుల్ మైక్రోస్కోప్ వర్కింగ్ కన్స్ట్రక్షను, సన్ అపియర్స్ టు బి రెడ్ అనేటటువంటి క్వశ్చను, రెయిన్బో క్వశ్చను, రిజాల్వింగ్ పవర్ ఆఫ్ అవర్ ఐ, మేజర్గా మనం ఈ క్వశ్చన్స్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఇంటెన్సిటీ, కెపాసిటెన్స్ చాప్టర్ ద్వారా మనం 1 లేదా 2 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇంటెన్సిటీ అట్ ఏ పాయింట్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ డైపోల్ మీద రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆన్ ద యాక్సియల్ లైన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్, ఆన్ ద ఈక్వటోరియల్ లైన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్ని చెక్ చేసుకోవాలి. అలాగే పొటెన్షియల్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ ఏ పాయింట్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ అండ్ కెపాసిటర్స్ ద్వారా ప్రిన్సిపల్ వర్కింగ్ ఆఫ్ కెపాసిటర్, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, సిరీస్ ప్యారలల్ కాంబినేషన్స్, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్ని మనం ముఖ్యంగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి కిర్చాఫ్స్ లా, వీట్స్టన్ బ్రిడ్జ్,
అది ఏదైనా ఎస్ఏ క్వశ్చన్గా పడవచ్చు, లేదంటే 4గానైనా పడవచ్చు. పొటెన్షియోమీటర్ టు ఈఎంఎఫ్స్ని కంపేర్ చేసేటటువంటి క్వశ్చన్ కూడా మనం 4 మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా బయోట్-సవర్ట్స్ లా, ఫోర్స్ బిట్వీన్ టూ స్ట్రైట్ ప్యారలల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్, హౌ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అమ్మీటర్, వోల్ట్మీటర్ అండ్ వోల్ట్మీటర్, అమ్మీటర్ డిఫరెన్సెస్ కూడా మనం 4 మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో ఏడీ కరెంట్స్ మ్యాక్సిమం 4 మార్క్స్కి పట్టడానికి పాసిబిలిటీ ఉంది. ఏసీ సర్క్యూట్స్ నుంచి ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. డ్యూయల్ నేచర్ నుండి లైట్ ఎమిటెడ్ డయోడ్స్, నెక్స్ట్ మన ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్, ఆ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ద్వారా మనకు వచ్చేటటువంటి ఫార్ములా నుంచి ప్రాబ్లం అడగడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ని యాటమ్స్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ డిఫెక్ట్స్, బోర్స్ అటామిక్ మోడల్ పాస్టులేట్స్, డిఫెక్ట్స్, డిఫరెంట్ స్పెక్ట్రల్ సిరీస్ మీద రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక చివరిగా సెమీ కండక్టర్ డివైసెస్ ద్వారా మనం లాస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ని జీనార్ డయోడ్ మీద కానీ, పిఎన్ జంక్షన్ డయోడ్ మీద కానీ, హాఫ్ వేవ్, ఫుల్ వేవ్, రెక్టిఫైయర్స్ వీటి ద్వారా మనం 4 మార్క్స్ని చూడొచ్చు. వీలైతే లాజిక్ గేట్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ గేటు, ఆర్ గేటు, నాండ్ గేటు, నార్ గేటు, ఈ గేట్ల కన్స్ట్రక్షన్, వాటి ట్రూత్ టేబుల్స్ ద్వారా మనం చివరి క్వశ్చన్ని కంప్లీట్ చేయొచ్చు. తర్వాత చివరిగా సెక్షన్ 3, ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి సెక్షన్గా చెప్పుకోవాలి. ఇక్కడ ప్రధానంగా మనకి 3 లేదా 4 చాప్టర్ నుంచి 3 క్వశ్చన్లు వచ్చేటటువంటి పాసిబిలిటీ ఉంటుంది. మొదటి క్వశ్చన్ 21 నుంచి 19 నుంచి 21 వరకు ఉంటాయి ఇవి. ఈ 19th క్వశ్చన్ మనం వేవ్స్ అనేటటువంటి చాప్టర్ ద్వారా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వేవ్స్లో ప్రధానంగా మనం 3 క్వశ్చన్స్ని చదవాల్సి ఉంటుంది. మొదటిగా స్టేషనరీ వేవ్స్ along a stretched string, loss of transverse vibrations in a stretched string, దానికి అటాచ్మెంట్గా వచ్చిన ప్రాబ్లం రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేని పక్షంలో ఓపెన్ పైపు, క్లోజ్డ్ పైపు, ప్రొడక్షన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇంజన్ చూడాలి. అలాగే ఓపెన్ పైపు, క్లోజ్డ్ పైప్ మీద ప్రాబ్లం రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. చివరిగా డాప్లర్ ఎఫెక్ట్ మీద ఎస్ఏ క్వశ్చన్ అడగడానికి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం 19th క్వశ్చన్ని కంప్లీట్ చేయడానికి స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రింగ్, స్టేషనరీ వేవ్స్ ఇన్ క్లోజ్డ్ ఓపెన్ పైప్స్, డాప్లర్ ఎఫెక్ట్ని మనం కంపల్సరీగా చదవాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఇక రెండో ఎస్ఏ క్వశ్చన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఈ చాప్టర్లో మనం ఫోర్స్ బిట్వీన్ టూ స్ట్రైట్ ప్యారలల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ అనేటటువంటి క్వశ్చన్ని రెండో ఎస్ఏ క్వశ్చన్లో ఒకటిగా చూసుకోవచ్చు. అది లేని పక్షంలో మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ ప్రిన్సిపల్ వర్కింగ్ని మనం అక్కడ ఎస్ఏ క్వశ్చన్గా చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే మూడో ఎస్ఏ క్వశ్చన్ జనరల్గా న్యూక్లియర్ ఫిజిక్స్ వల్ల ఉంటుంది. ఈ న్యూక్లియర్ ఫిజిక్స్ చాప్టర్లో స్టూడెంట్లందరూ ఎక్కువగా ఇష్టపడేటటువంటి న్యూక్లియర్ రియాక్టర్ అనేటటువంటి క్వశ్చన్తో పాటుగా ఖచ్చితంగా ఇంకా 1-2 క్వశ్చన్లు ఈ సంవత్సరం రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే 3 సెట్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. ఒక సెట్ ఆఫ్ పేపర్లో మాత్రమే మనకు న్యూక్లియర్ రియాక్టర్ రావడానికి పాసిబిలిటీ ఉంది. రిమైనింగ్ సెట్లో న్యూక్లియర్ రియాక్టర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈసారి మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం రేడియో యాక్టివ్ డిజింటిగ్రేషన్ లా అది ఎస్ఏ క్వశ్చన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాంతోపాటుగా మాస్ డిఫెక్ట్, బైండింగ్ ఎనర్జీ కర్వ్ అనేటటువంటి ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. దీనికి కూడా ఎక్కువ ప్రాబబిలిటీ కనిపిస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ న్యూక్లియర్ రియాక్టర్ చదవటం వల్లనే మనకి ఆ లాస్ట్ ఎస్ఏ క్వశ్చన్ కంప్లీట్ అవుతుందని భావించకుండా దాంతోపాటుగా ఈసారి ఈ 2 కూడా ఖచ్చితంగా చదవాల్సినటువంటి నెసెసిటీ ఉంది. ఎందుకు చెప్తున్నామంటే లాస్ట్ జరిగినటువంటి మ్యాథమెటిక్స్ కానీ అలాగే ముందున్నటువంటి లాంగ్వేజ్ ఎగ్జామ్స్ కానీ
మన ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో వస్తున్నటువంటి క్వశ్చన్స్ రిపీట్ కాకుండా మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కొంచెం జాగ్రత్త పడుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం మన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో పాటుగా ఖచ్చితంగా రావడానికి పాసిబిలిటీ ఉన్నటువంటి ఆల్టర్నేట్ క్వశ్చన్స్ని కూడా చదవడం వల్ల మనం 100% సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా రాయండి. ఫస్ట్ మీరు పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 మీరు ఏది బిగిన్ చేయాలనుకుంటున్నారో దాన్ని స్పష్టంగా అక్కడ పేపర్ మీద హెడ్డింగ్ పెట్టి క్వశ్చన్ నెంబర్లో వరుస క్రమంలో ఉండేటట్టుగా మీరు రాయాలి. ఒక సెక్షన్ కంప్లీట్ అయిన తరువాత ఇంకో సెక్షన్ని రాయడానికి ఇష్టపడండి. అలాగే మన మ్యాక్సిమం మార్క్స్ ఫిజిక్స్ 60 మార్క్స్ కంప్లీట్ రాసిన తరువాతనే సెక్షన్ 2లో ఉన్నటువంటి ఛాయిస్ని రాయడానికి ఇష్టపడండి. సెక్షన్ 3లో ఉన్నటువంటి ఛాయిస్ని రాయడానికి ఇష్టపడండి. తద్వారా మనం మ్యాక్సిమం మార్క్స్ పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఈశ్వర్ మాస్టర్ని. ఈశ్వర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఇప్పటివరకు సాంస్క్రిట్, ఇంగ్లీష్ వీడియోలు చేశాను. అలాగే మ్యాథ్స్ సార్స్ని కూడా సంప్రదించి కైలేష్ బాబు గారి ద్వారా మ్యాథ్స్ చెప్పడం జరిగింది. అలాగే ఫిజిక్స్ సార్ అన్నప్ప గారు చాలా ప్రసిద్ధమైనటువంటి ఫ్యాకల్టీ. వారిని రిక్వెస్ట్ చేస్తే ఈరోజు మీకు ఈ యొక్క వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆయన ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సలహాలు మీరు పాటిస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ అన్నప్ప గారు. థ్యాంక్ యూ. కనుక ఇలా నెక్స్ట్ కెమిస్ట్రీ కూడా ఇంకో ప్రసిద్ధమైనటువంటి ఫ్యాకల్టీని పరిచయం చేస్తాను. మీరు వీళ్ళు అందరినీ విని వీళ్ళు చెప్పినటువంటి సలహాలు పాటించి మీరు విజయ తీరాలకు చేరుకుంటారని చెప్పేసి భావిస్తూ మీ ఈశ్వర్ మాస్టర్.